హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, సిఆర్పిఎఫ్కి సంబంధించి ఏదైతే 729 ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ పోస్టులకి నోటిఫికేషన్ అయితే వచ్చినట్లు మనకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందో, ఆ నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలో నేను ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, వాటికి సంబంధించిన మరిన్ని వివరాలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూసి నేను ఏమన్నా డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా నోటిఫికేషన్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇక వివరాలకు అయితే వెళ్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ అని చెప్పి క్లియర్గా కనబడుతుంది. ఇక ఈ పోస్టులకు సంబంధించి ఆన్లైన్లో అప్లై చేయాలి. ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి చూసుకున్నట్లయితే ఈ నెల 20వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతాయి, అంటే జూలై 20వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతాయి. ఇక ఆన్లైన్లో అప్లై చేయడానికి లాస్ట్ డేట్ చూసుకుంటే మనకి నెక్స్ట్ మంత్ 31, అంటే ఆగస్టు 31 అనేది లాస్ట్ డేటు. ఈ పోస్టులకు సంబంధించిన రిటన్ ఎగ్జామ్ చూసుకున్నట్లయితే డిసెంబర్ 20వ తారీఖున అయితే జరుగుతుందని చెప్పారు. ఫ్రెండ్స్, మనకి జనరల్గా సిఆర్పిఎఫ్కి సంబంధించి ఏదైనా నోటిఫికేషన్ వస్తే నోటిఫికేషన్ వచ్చిన 2 months లేదా 45 days లోపు ఎగ్జామ్ అయితే జరుగుతాయి. కాకుంటే ఇప్పుడు ఎగ్జామ్ డేట్ అనేది ఇంత డిలేగా ఉండడానికి కారణం ఏంటంటే ప్రజెంట్ మనకి కోవిడ్-19 కారణం చేత ఎగ్జామ్ డేట్ అయితే డిలే అయింది. ఎగ్జామ్ డేట్ డిలే అయిందని చెప్పి మీరు అయితే బాధపడాల్సిన అవసరం లేదు. ఇది మీకు ప్రిపరేషన్ టైంకి అయితే యూజ్ అవుతుంది, అదైతే గుర్తుంచుకోండి. ఇక పోస్టులకు సంబంధించిన ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో వాటితో పాటు శాలరీ, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఏజ్కి సంబంధించిన లిమిట్స్ ఒకసారి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్పెక్టర్కి సంబంధించిన టెక్నీషియన్ పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి ఒకే ఒక్క పోస్ట్ ఉంది, అది కూడా అన్రిజర్వ్డ్ కేటాయించారు. అంటే ఈ పోస్టులకి ఓబీసీ క్యాండిడేట్స్, ఎస్సీ, ఎస్టీ, ఎకనామికల్ వీకర్ సెక్షన్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోవచ్చు. శాలరీ చూసుకుంటే లెవెల్ 7 ప్రకారం ఉంటుంది. అంటే మినిమం శాలరీ 45,000 నుంచి స్టార్ట్ అయ్యి మ్యాక్సిమం 1,42,000 రూపాయల వరకు ఉంటుంది. ఇక ఈ పోస్టులకు ఎవరైతే అప్లై అయితే చేయాలనుకుంటున్నారో వాళ్ళు బీఎస్సీ హోమ్ సైన్స్ కానీ హోమ్ ఎకనామిక్స్ కానీ చేసి ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. దానితో పాటు డెంటిషియన్కి సంబంధించిన డిప్లొమా కూడా చేసి ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. అదైతే క్లియర్గా గుర్తుంచుకోండి. అయితే ఈ పోస్టులకు చూసుకుంటే అప్ టు 30 years వరకు అప్లై అయితే చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు. ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి, అవి లాస్ట్లో అయితే చెప్తాను, అది గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ చూసుకుంటే సబ్ ఇన్స్పెక్టరు, ఇవి స్టాఫ్ నర్సుకి సంబంధించిన పోస్టులు. టోటల్గా 175 పోస్టులు అయితే ఉన్నాయి. ఇందులో అన్రిజర్వ్డ్కి సంబంధించి 81, ఓబీసీకి సంబంధించి 40, ఎస్సీకి సంబంధించి 26, ఎస్టీకి సంబంధించి 11, ఎకనామికల్ వీకర్ సెక్షన్కి సంబంధించి 17. టోటల్గా 175 పోస్టులని ఈ విధంగా కమ్యూనిటీ వైజ్ డివైడ్ చేశారు. ఇక ఈ పోస్ట్కి సెలెక్ట్ అయితే లెవెల్ 6 ప్రకారం శాలరీ ఉంటుంది. అంటే మినిమం శాలరీ మనకి 35,000 శాలరీ ఉంటుంది. ఇక మ్యాక్సిమం చూసుకున్నట్లయితే 1,12,000 వరకు అయితే ఉంటుంది. ఈ పోస్టులకి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో అప్లై అయితే చేసుకోవచ్చు. దానితో పాటు ఏదైతే మనకి జిఎన్ఎం ఉంటుందో అది కూడా చేసి ఉండాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు నర్సింగ్లో, అదైతే మీరు గుర్తుంచుకోండి. లేదా బీఎస్సీ నర్సింగ్ చేసినా సరే ఈ పోస్టులకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ పోస్టులు కూడా 30 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి మెన్షన్ చేశారు, అది కూడా మీరు అయితే గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ చూసుకుంటే సబ్ ఇన్స్పెక్టర్ రేడియోగ్రాఫర్, దీనికి సంబంధించి మనకి టోటల్గా 8 పోస్టులు ఉన్నాయి. ఇందులో అన్రిజర్వ్డ్కి సంబంధించి 4, ఓబీసీకి సంబంధించి 3, ఎస్సీకి సంబంధించి 1. ఎవరైతే ఎస్టీ, ఎకనామికల్ వీకర్ సెక్షన్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఎటువంటి పోస్టులు అయితే లేవు. వాళ్ళు అన్రిజర్వ్డ్ కేటగిరీలోనే అప్లై అయితే చేసుకోవాలి. అంటే వాళ్ళకి రిజర్వేషన్స్ అప్లికేబుల్ అవ్వవు, ఏజ్ లిమిట్స్ కూడా ఉండవు, ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉండవు. ఇక వీళ్ళకి సంబంధించిన శాలరీ చూసుకుంటే లెవెల్ 6 ప్రకారం ఉంటుంది. అంటే మినిమం శాలరీ 35,000, మ్యాక్సిమం 1,12,000 ఉంటుంది. ఇంటర్మీడియట్ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, దానితో పాటు 2 years డిప్లొమా కోర్స్ అనేది రేడియో డయాగ్నోస్టిక్స్లో చేసి ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. వీళ్ళు కూడా 30 years వరకు అప్లై చేసుకోవచ్చు అప్ టు. ఇక నెక్స్ట్ చూసుకుంటే అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఫార్మసిస్ట్, దీనికి సంబంధించి టోటల్గా 84 పోస్టులు ఉన్నాయి. ఇందులో అన్రిజర్వ్డ్కి సంబంధించి 35, ఓబీసీకి సంబంధించి 17, ఎస్సీకి సంబంధించి 14, ఎస్టీకి సంబంధించి 10, అలాగే ఫైనల్గా ఎకనామికల్ వీకర్ సెక్షన్కి సంబంధించి 8. టోటల్గా 84 అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఫార్మసిస్ట్ పోస్టుని ఈ విధంగా కమ్యూనిటీ వైజ్ డివైడ్ చేశారు. ఈ పోస్టులకు సెలెక్ట్ అయితే శాలరీ చూసుకుంటే లెవెల్ 5 ప్రకారం ఉంటుంది. అంటే మినిమం శాలరీ మనకి 30,000 నుంచి స్టార్ట్ అయ్యి మ్యాక్సిమం 92,000 వరకు అయితే ఉంటుంది. ఇదైతే ఇక్కడ చూడొచ్చు. ఈ పోస్టులు కూడా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అప్లై చేయొచ్చు. దానితో పాటు 2 years డిప్లొమా అనేది ఫార్మసీలో చేసి ఉండాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు, అది కూడా మీరు అయితే గుర్తుంచుకోండి. ఇక వీళ్ళు చూసుకున్నట్లయితే అప్లై చేయడానికి మినిమం 20 years ఉండాలి, మ్యాక్సిమం 25 years దాటి ఉండకూడదు అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి, ఆ వీడియో ఎండింగ్లో చెప్తాను కదా, వెయిట్ చేయండి. ఇక నెక్స్ట్ చూసుకుంటే అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఫిజియోథెరపిస్ట్, దీనికి సంబంధించి మనకి టోటల్గా 5 పోస్టులు ఉంటాయి. అన్రిజర్వ్డ్కి సంబంధించి 2 పోస్టులు, ఎస్సీకి సంబంధించి 2 పోస్టులు, ఎస్టీకి సంబంధించి 1 పోస్ట్ ఉన్నాయి. ఏదైతే ఓబీసీ కేటగిరీ, ఎకనామికల్ వీకర్ సెక్షన్ కేటగిరీ ఉన్నాయో వాళ్ళకి ఎటువంటి పోస్టులు లేవు. వాళ్ళు అప్లై చేసుకోవాలనుకుంటే అన్రిజర్వ్డ్ కేటగిరీ అప్లై చేసుకోవాలి. వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికేబుల్ అవ్వవు, అదైతే గుర్తుంచుకోండి. ఇక వీటికి సంబంధించిన శాలరీ చూసుకున్న లెవెల్ 5 ప్రకారం ఉంటుంది. అంటే మినిమం శాలరీ 30,000,
మ్యాక్సిమం 92,000 రూపాయల వరకు శాలరీ ఉంటుంది. వీటిలో కూడా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్స్ అప్లై చేయొచ్చు. దానితో పాటు ఏదైతే ఫిజియోథెరపీ ఉంటుందో దానికి సంబంధించిన 3 years డిప్లొమా అయితే చేస్తుండాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఏజ్ చూసుకుంటే మినిమం 20 years ఉండాలి, మ్యాక్సిమం 25 years దాటి ఉండకూడదు. ఇక నెక్స్ట్ చూసుకుంటే అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ డెంటల్ టెక్నీషియన్. దీనికి సంబంధించి టోటల్గా 4 పోస్టులు ఉన్నాయి. అందులో అన్రిజర్వ్డ్కి సంబంధించి 3, ఏదైతే మనకి ఎస్టీ కేటగిరీ ఉందో దానికి సంబంధించి 1, ఓబీసీ కేటగిరీకి, ఎస్సీ కేటగిరీకి, ఎకనామికల్ వేగ సెక్షన్ కేటగిరీకి ఎటువంటి వేకెన్సీస్ లేవు. వాళ్ళైతే ఈ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే వాళ్ళు అన్రిజర్వ్డ్ కేటగిరీలో అప్లై అయితే చేసుకోవాలి. దీనికి కూడా మనకి లెవెల్ 5 ప్రకారం శాలరీ ఉంటుంది. అంటే మినిమం శాలరీ 30,000, మ్యాక్సిమం 92,000. ఇక ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. దానితో పాటు డెంటల్ టెక్నీషియన్కి సంబంధించిన 2 years కోర్స్ అయితే చేసి ఉండాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అదైతే గుర్తుంచుకోండి. అది కూడా రికగ్నైజ్ అయినటువంటి ఇన్స్టిట్యూట్ నుంచి లేదా బోర్డు నుంచి. అయితే ఈ పోస్టులకు అప్లై చేయడానికి మినిమం 20 years ఉండాలి, మ్యాక్సిమం 25 years అయితే దాటి ఉండకూడదు. ఇక నెక్స్ట్ మనకి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ల్యాబొరేటరీ టెక్నీషియన్. దీనికి సంబంధించి టోటల్గా మనకి 64 పోస్టులు ఉన్నాయి. ఇందులో మనకి అన్రిజర్వ్డ్కి సంబంధించి 28, ఓబీసీకి సంబంధించి 15, ఎస్సీకి సంబంధించి 10, ఎస్టీకి సంబంధించి 5, ఎకనామికల్ వీకర్ సెక్షన్కి సంబంధించి 6, టోటల్గా 64 పోస్టుని ఈ విధంగా కమ్యూనిటీ వైజ్ డివైడ్ చేశారు. వీటికి కూడా లెవెల్ 5 ప్రకారం శాలరీ ఉంటుంది. అంటే మినిమం శాలరీ 30,000, మ్యాక్సిమం 90,000 ఇదైతే శాలరీ. వీటికి అప్లై చేయడానికి 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. దాంతోపాటు ల్యాబొరేటరీ టెక్నాలజీకి సంబంధించిన డిప్లొమా అయితే పూర్తి చేసిన సర్టిఫికేట్ అయితే ఉండాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అది కూడా గుర్తుంచుకోండి. ఏజ్ చూసుకుంటే మినిమం 20 years ఉండాలి, మ్యాక్సిమం 25 years అయితే దాటకూడదు. ఇక నెక్స్ట్ చూసుకుంటే అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఎలక్ట్రో కార్డియాలజిస్ట్ టెక్నీషియన్. దీనికి సంబంధించి ఒకే ఒక పోస్ట్ ఉంది. దీన్ని చూసుకుంటే అన్రిజర్వ్డ్ కేటాయించారు. ఎవరైతే ఓబీసీ క్యాండిడేట్స్, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు అన్రిజర్వ్డ్లోనే అప్లై చేసుకోవాలి. వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికేబుల్ అవ్వవు. అదైతే గుర్తుంచుకోండి. దీనికి కూడా శాలరీ చూసుకుంటే లెవెల్ 5 ప్రకారం ఉంటుంది. అంటే మినిమం శాలరీ మనకి 30,000, మ్యాక్సిమం చూసుకుంటే 90,000 శాలరీ. ఏజ్ చూసుకుంటే మినిమం 20 years ఉండాలి, మ్యాక్సిమం 25 years దాటకూడదు. 10th క్లాస్ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. దానితో పాటు ఎలక్ట్రో కార్డియోగ్రఫీ టెక్నాలజీలో కోర్స్ అయితే చేసి ఉండాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అది కూడా మీరు అయితే గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ చూసుకుంటే హెడ్ కానిస్టేబుల్ ఫిజియోథెరపీ. దీనికి సంబంధించి టోటల్గా 88 పోస్టులు ఉన్నాయి. ఇందులో అన్రిజర్వ్డ్కి సంబంధించి 35, ఓబీసీకి సంబంధించి 25, ఎస్సీకి సంబంధించి 13, ఎస్టీకి సంబంధించి 6, ఎకనామికల్ వేగ సెక్షన్కి సంబంధించి 9. టోటల్గా ఏదైతే హెడ్ కానిస్టేబుల్కి సంబంధించిన ఈ ఫిజియోథెరపీ పోస్టులు ఉన్నాయో వాటిని కమ్యూనిటీ వైజ్ ఈ విధంగా డివైడ్ అయితే చేశారు. వీటికి శాలరీ చూసుకుంటే లెవెల్ 4 ప్రకారం ఉంటుంది. అంటే మినిమం శాలరీ మనకి 25,000 ఉంటుంది, మ్యాక్సిమం చూసుకుంటే 80,000 రూపాయల వరకు ఉంటుంది. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్స్ అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు 2 years డిప్లొమా అనేది ఏదైతే ఫిజియోథెరపీ ఉంటుందో దాంట్లో చేస్తుండాలని చెప్పి మెన్షన్ చేశారు. ఏజ్ చూసుకుంటే మినిమం 18 సంవత్సరాలు ఉండాలి, మ్యాక్సిమం 25 సంవత్సరాలు దాటి ఉండకూడదు అని చెప్పి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఇక నెక్స్ట్ చూసుకుంటే హెడ్ కానిస్టేబుల్ ఏఎన్ఎం. దీనికి సంబంధించి టోటల్గా 3 పోస్టులు ఉన్నాయి. ఈ 3 పోస్టులు కూడా అన్రిజర్వ్డ్కి కేటాయించడం అయితే జరిగింది. శాలరీ చూసుకుంటే లెవెల్ 4 ప్రకారం ఉంటుంది. అంటే మినిమం శాలరీ మనకి 25,000, మ్యాక్సిమం 80,000 రూపాయల వరకు శాలరీ ఉంటుంది. ఇంటర్మీడియట్ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. దానితో పాటు 2 years ఏదైతే ఏఎన్ఎం కోర్స్ ఉంటుందో అదైతే కంప్లీట్ చేసి ఉండాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అది కూడా రికగ్నైజ్ అయిన ఇన్స్టిట్యూట్ నుంచి. అది కూడా మీరైతే ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇక ఏజ్ చూసుకుంటే మినిమం 18 సంవత్సరాలు ఉండాలి, మ్యాక్సిమం 25 సంవత్సరాలు దాటి ఉండకూడదు. ఇక నెక్స్ట్ మనకి హెడ్ కానిస్టేబుల్ డయాగ్నోసిస్ టెక్నీషియన్. దీనికి సంబంధించి టోటల్గా 8 పోస్టులు ఉన్నాయి. ఇందులో అన్రిజర్వ్డ్కి సంబంధించి 5, ఓబీసీకి సంబంధించి 2, అలాగే ఎస్సీ కేటగిరీకి సంబంధించి 1. టోటల్గా 8 పోస్టులు ఈ విధంగా కమ్యూనిటీ వైజ్ డివైడ్ అయితే చేశారు. పే స్కేల్ చూసుకుంటే లెవెల్ 4 ప్రకారం ఉంటుంది. అంటే మినిమం శాలరీ 25,000, మ్యాక్సిమం 80,000 రూపాయల శాలరీ. ఇంటర్మీడియట్ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. దానితో పాటు 2 years డిప్లొమా అనేది ఏదైతే ఈ డయాగ్నోసిస్ టెక్నాలజీ ఉంటుందో దాంట్లో కోర్స్ అయితే కంప్లీట్ చేస్తుండాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఏజ్ చూసుకుంటే మినిమం 18 సంవత్సరాలు, మ్యాక్సిమం 25 సంవత్సరాలు దాటి ఉండకూడదు అని చెప్పి మెన్షన్ చేశారు. ఇక నెక్స్ట్ చూసుకుంటే హెడ్ కానిస్టేబుల్ జూనియర్ ఎక్స్రే అసిస్టెంట్. దీనికి సంబంధించి టోటల్గా 84 పోస్టులు ఉంటాయి. అన్రిజర్వ్డ్కి సంబంధించి 35, ఓబీసీకి సంబంధించి 23, అలాగే ఎస్సీకి సంబంధించి 12, ఎస్టీకి సంబంధించి 6, ఎకనామికల్ వేగ సెక్షన్కి సంబంధించి 8. టోటల్గా 84 హెడ్ కానిస్టేబుల్ జూనియర్ ఎక్స్రే అసిస్టెంట్ పోస్టుని ఈ విధంగా కమ్యూనిటీ వైజ్ డివైడ్ అయితే చేశారు. వీటికి కూడా శాలరీ లెవెల్ 4 ప్రకారం ఉంటుంది. మినిమం శాలరీ 25,000 ఉంటుంది లెవెల్ 4లో, మ్యాక్సిమం 80,000 రూపాయలు శాలరీ. 10th క్లాస్ పాస్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. దానితో పాటు ఏదైతే రేడియో డయాగ్నోస్టిక్స్ ఉంటుందో దీంట్లో 2 years డిప్లొమా అయితే చేసి ఉండాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అదైతే ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. ఏజ్ చూసుకుంటే మినిమం 20 years ఉండాలి, మ్యాక్సిమం 25 years దాటి ఉండకూడదు అని చెప్పి మెన్షన్ చేశారు. ఇక నెక్స్ట్ మనకి హెడ్ కానిస్టేబుల్ ల్యాబొరేటరీ అసిస్టెంట్. దీనికి సంబంధించి టోటల్గా 5 పోస్టులు ఉంటాయి. అన్రిజర్వ్డ్కి సంబంధించి 4, ఎస్సీకి సంబంధించి 1 పోస్ట్ని కేటాయించారు. ఓబీసీకి కానీ, ఎస్టీ కేటగిరీకి కానీ, ఎకనామికల్ వేగ సెక్షన్కి సంబంధించి కానీ పోస్టులు అయితే లేవు.
వాళ్ళు అప్లై చేసుకోవాలనుకుంటే అన్రిజర్వ్డ్ కేటగిరీలో అప్లై అయితే చేసుకోవాలి. ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికేబుల్ అవ్వవు. శాలరీ చూసుకుంటే లెవెల్ 4 ప్రకారం ఉంటుంది. అంటే మినిమం శాలరీ 25,000, మ్యాక్సిమం 80,000 రూపాయల వరకు ఉంటుంది. ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఏజ్ చూసుకుంటే మినిమం 20 సంవత్సరాలు ఉండాలి, మ్యాక్సిమం 25 సంవత్సరాలు దాటి ఉండకూడదు. 10th క్లాస్ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. దానితో పాటు ల్యాబొరేటరీ అసిస్టెంట్కి సంబంధించిన కోర్స్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక నెక్స్ట్ హెడ్ కానిస్టేబుల్ ఎలక్ట్రీషియన్. దీనికి సంబంధించి ఒకే ఒక్క పోస్ట్ ఉంది. దీన్ని చూసుకుంటే అన్రిజర్వ్డ్ కేటగిరీకి కేటాయించడం జరిగింది. శాలరీ చూసుకుంటే లెవెల్ 4 ప్రకారం ఉంటుంది. అంటే మినిమం శాలరీ 25,000, మ్యాక్సిమం 80,000 రూపాయల వరకు శాలరీ ఉంటుంది. దీనికి కూడా 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. దానితో పాటు ఎలక్ట్రీషియన్ ట్రేడ్కి సంబంధించిన డిప్లొమా అయితే ఎవరైతే అప్లై చేసే క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళది కంప్లీట్ చేసి ఉండాలి అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఏజ్ చూసుకుంటే మినిమం 20, అంటే 20 సంవత్సరాలు ఉండాలి, మ్యాక్సిమం 25 సంవత్సరాలు దాటి ఉండకూడదు. ఇక నెక్స్ట్ చూసుకుంటే హెడ్ కానిస్టేబుల్ స్టీవర్డ్. దీనికి సంబంధించి 3 పోస్టులు ఉన్నాయి. 3 పోస్టులు కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీకి కేటాయించారు. ఎవరైతే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఎకనామికల్ వేకెన్సీ సెక్షన్ ఉన్నారో వీళ్ళందరూ కూడా అన్రిజర్వ్డ్లోనే అప్లై చేసుకోవాలి. ఏజ్ రిలాక్సేషన్ డీటెయిల్స్ అయితే ఉండవు. ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండదు. శాలరీ చూసుకుంటే లెవెల్ 4 ప్రకారం ఉంటుంది. అంటే మినిమం 25,000, మ్యాక్సిమం 81,000 రూపాయలు శాలరీ ఉంటుంది. 10th క్లాస్ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. దానితో పాటు ఫుడ్ బెవరేజ్ సర్వీస్కి సంబంధించిన కోర్స్ ఏదైతే ఉందో దాంట్లో డిప్లొమా చేసి ఉండాలని చెప్పారు. ఏజ్ చూసుకుంటే మినిమం 18 సంవత్సరాలు ఉండాలి, మ్యాక్సిమం 23 సంవత్సరాలు దాటి ఉండకూడదు అని చెప్పారు. ఇవైతే ఒకసారి మీరు చెక్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ చూసుకుంటే కానిస్టేబుల్ మలాసి. దీనికి సంబంధించి 4 పోస్టులు ఉన్నాయి. 4 పోస్టులో అన్రిజర్వ్డ్కి సంబంధించి 2, ఓబీసీకి సంబంధించి 1, ఎస్సీకి సంబంధించి 1 పోస్టులు కేటాయించారు. లెవెల్ 3 ప్రకారం శాలరీ ఉంటుంది ఈ కానిస్టేబుల్ పోస్టులకి. అంటే మినిమం 21,000 ఉంటుంది శాలరీ, మ్యాక్సిమం 69,000 రూపాయల వరకు ఉంటుంది. 10th క్లాస్ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. దానితో పాటు 2 years అనేది ఏదైతే ఇప్పుడు మనం తెలుసుకున్న జాబ్ ఉందో దాంట్లో ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్పారు. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది మీరు ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ నుంచి అనేది తీసుకురావచ్చు అని చెప్పి మెన్షన్ చేశారు. అది కూడా మీరైతే గుర్తుంచుకోండి. ఏజ్ చూసుకుంటే మినిమం 18 సంవత్సరాలు ఉండాలి, మ్యాక్సిమం 23 సంవత్సరాలు దాటి ఉండకూడదు. ఇక నెక్స్ట్ కానిస్టేబుల్ కుక్. దీనికి సంబంధించి టోటల్గా 116 పోస్టులు అయితే ఉన్నాయి. ఇందులో మనకి అన్రిజర్వ్డ్కి సంబంధించి 43, ఓబీసీకి సంబంధించి 33, ఎస్సీకి సంబంధించి 20, ఎస్టీకి సంబంధించి 7, ఎకనామికల్ వేకెన్సీ సెక్షన్కి సంబంధించి 12. ఏదైతే కానిస్టేబుల్కి సంబంధించిన కుక్ పోస్టులు ఉన్నాయో వాటిని విధంగా కమ్యూనిటీ వైజ్ డివైడ్ చేశారు. వీటికి కూడా శాలరీ లెవెల్ 3 ప్రకారం ఉంటుంది. అంటే మినిమం శాలరీ 21,000, మ్యాక్సిమం 70,000 రూపాయల వరకు శాలరీ ఉంటుంది. 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఏజ్ చూసుకుంటే మినిమం 18 సంవత్సరాలు ఉండాలి, మ్యాక్సిమం 23 సంవత్సరాలు దాటి ఉండకూడదు. కుకింగ్లో ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్పారు. అయితే సర్టిఫికేట్ అయితే మీరు సబ్మిట్ అయితే చేయాల్సిన అవసరం లేదు. ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు మీరు అక్కడ కుకింగ్ అయితే చేస్తే సరిపోతుంది. ఇక నెక్స్ట్ చూసుకుంటే కానిస్టేబుల్ సాఫీవాలా. దీనికి సంబంధించి టోటల్గా 121 పోస్టులు అయితే ఉన్నాయి. ఇందులో మనకి అన్రిజర్వ్డ్కి సంబంధించి 50, ఓబీసీకి సంబంధించి 39, ఎస్సీకి సంబంధించి 12, ఎస్టీకి సంబంధించి 8, ఎకనామికల్ వేకెన్సీ సెక్షన్కి సంబంధించి 12. టోటల్గా మనకి కానిస్టేబుల్ సాఫీవాలాకి సంబంధించి 121 పోస్టుని ఈ విధంగా కమ్యూనిటీ వైజ్ డివైడ్ చేశారు. వీటికి కూడా శాలరీ లెవెల్ 3 ప్రకారం ఉంటుంది. అంటే మినిమం 21, మ్యాక్సిమం 70,000 రూపాయలు శాలరీ. ఏజ్ చూసుకుంటే మినిమం 18 సంవత్సరాలు ఉండాలి, మ్యాక్సిమం 23 సంవత్సరాలు దాటి ఉండకూడదు. 10th క్లాస్ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. దానితో పాటు ఏదైతే మనకి రీడింగ్, రైటింగ్ స్కిల్స్ ఉంటాయో అది హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో రావాలి. దాంతోపాటు లోకల్ లాంగ్వేజ్ కూడా రావాలని చెప్పి మెన్షన్ చేశారు. మెడికల్లీ ఫిట్గా ఉండాలని కూడా మెన్షన్ అయితే చేశారు. ఇక నెక్స్ట్ చూసుకుంటే కానిస్టేబుల్ ధోబీ లేదా వాషర్మెన్. దీనికి సంబంధించి 5 పోస్టులు ఉన్నాయి. 5 పోస్టులో అన్రిజర్వ్డ్కి సంబంధించి 2, ఓబీసీకి సంబంధించి 3 పోస్టులు కేటాయించారు. ఎస్సీకి కానీ, ఎస్టీ కానీ, ఎకనామికల్ వేకెన్సీ సెక్షన్ కానీ పోస్టులు అయితే లేవు. వాళ్ళు అప్లై చేయాలంటే అన్రిజర్వ్డ్ కేటగిరీలోనే అప్లై అయితే చేసుకోవాలి. పోస్ట్కి సెలెక్ట్ అయితే శాలరీ చూసుకుంటే లెవెల్ 3 ప్రకారం ఉంటుంది. అంటే మినిమం మనకి 21,000, మ్యాక్సిమం 69,000 రూపాయలు శాలరీ అయితే ఉంటుంది. 10th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలంటున్నారు. ఎక్స్పీరియన్స్ ఏదైనా ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ నుంచి మీరు తెచ్చుకోవచ్చు. అదైతే గుర్తుంచుకోండి. ప్రైవేట్లో ఏదైనా మీరు వర్క్ చేసినట్టు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ తెచ్చుకోవచ్చు. ఏజ్ చూసుకుంటే మినిమం 18 సంవత్సరాలు ఉండాలి, మ్యాక్సిమం 23 సంవత్సరాలు దాటి ఉండకూడదు. ఇక నెక్స్ట్ చూసుకుంటే కానిస్టేబుల్. దీనికి సంబంధించి 3 పోస్టులు ఉన్నాయి. 3 కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీకి కేటాయించారు. ఓబీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, ఎకనామికల్ వేకెన్సీ సెక్షన్ కానీ ఎవరికి పోస్టులు వాళ్ళు యాజ్ యూజువల్గా అప్లై అయితే చేసుకోవాలనుకుంటే అన్రిజర్వ్డ్ కేటగిరీలో అప్లై చేసుకోవాలి. ఏజ్ లిమిట్స్ అయితే ఉండవు. ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉండవు. శాలరీ చూసుకుంటే లెవెల్ 3 ప్రకారం ఉంటుంది. అంటే మినిమం శాలరీ 21,000, మ్యాక్సిమం 69,000 రూపాయల శాలరీ ఉంటుంది. 10th క్లాస్ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటుంది. దానితో పాటు 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఎక్స్పీరియన్స్ మీరు గవర్నమెంట్ నుంచే ఉండాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అది కూడా గుర్తుంచుకోండి. ఏజ్ చూసుకుంటే మినిమం 18 సంవత్సరాలు, మ్యాక్సిమం 23 సంవత్సరాలు దాటి ఉండకూడదు. ఇక నెక్స్ట్ ఫైనల్గా కానిస్టేబుల్ టేబుల్ బాయ్. దీనికి సంబంధించి ఒకే ఒక్క పోస్ట్ ఉంది. ఆ పోస్ట్ను కూడా అన్రిజర్వ్డ్కి కేటాయించారు. లెవెల్ 3 ప్రకారం శాలరీ ఉంటుంది. మినిమం 21,000, మ్యాక్సిమం 69,000 రూపాయలు శాలరీ అయితే ఉంటుంది.
అయితే 1 ఇయర్ హోటల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అది మీరు ప్రైవేటు హోటల్ అయినా పర్వాలేదు, అంటే నార్మల్ కమర్షియల్ హోటల్స్ అయినా పర్వాలేదు, ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్తో మీరు జాబ్ అయితే పొందొచ్చు. ఏజ్ చూసుకుంటే మినిమం 18 సంవత్సరాలు ఉండాలి, మ్యాక్సిమం 23 సంవత్సరాలు దాటి ఉండకూడదు అని చెప్పి మెన్షన్ చేశారు. ఇక ఫైనల్గా చూసుకుంటే హెడ్ కానిస్టేబుల్ వెటర్నరీకి సంబంధించి 3 పోస్టులు ఉన్నాయి. ఈ 3 పోస్టులు కూడా మనకి అన్రిజర్వ్డ్కి కేటాయించడం జరిగింది. ఈ పోస్టుకి సెలెక్ట్ అయితే లెవెల్ 4 ప్రకారం శాలరీ ఉంటుంది. అంటే మినిమం 25,000, మ్యాక్సిమం 81,000 రూపాయలు శాలరీతో ఉంటుంది. ఇంటర్మీడియట్ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, దానితో పాటు వెటర్నరీకి సంబంధించిన ఏదైతే కోర్స్ ఉంటుందో కోర్స్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఏజ్ చూసుకుంటే మినిమం 18 సంవత్సరాలు ఉండాలి, మ్యాక్సిమం 25 సంవత్సరాలు దాటి ఉండకూడదు అని చెప్పి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. అవైతే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇంకా మనకి వెటర్నరీలో ఇంకా పోస్టులు అయితే ఉన్నాయి, కానీ అవి కూడా ఏవైతే ఇంటర్మీడియట్ ఉంటాయో ఆ ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది. దానితోపాటు ఏవైతే ఆ కోర్సులకు సంబంధించిన డిప్లొమాస్ ఉంటాయో ఆ డిప్లొమాస్ కంప్లీట్ అయితే చేయాలి. ఏజ్లు చూసుకుంటే మినిమం 18 సంవత్సరాలు, మ్యాక్సిమం 25 సంవత్సరాలు దాటి ఉండకూడదు. అదైతే గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. మీకు ఏజ్ రిలాక్సేషన్స్ అయితే చెప్తున్నాను కదా. ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే మనకి ఎస్సీ ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకి 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఎక్స్ఆర్ఎస్ మన అభ్యర్థులు కూడా 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఇదైతే ఇక్కడ మీరు క్లియర్గా అయితే గుర్తుంచుకోండి. ఈ పోస్టులకి ఆల్ ఓవర్ ఇండియన్ సిటిజన్స్ అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అది కూడా మీరు అయితే ఒకసారి చెక్ చేయొచ్చు. నోటిఫికేషన్ మీకు క్లియర్గా అయితే కనపడుతుంది. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ సంబంధించి ఏవైతే వేకెన్సీస్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, శాలరీస్, ఏజ్ లిమిట్స్, ఏజ్ రిలాక్సేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. ఇక మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన డీటెయిల్స్ అయితే ఏమీ లేవు. అవి ఏమన్నా ఉన్నాయంటే ఫిజికల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్, ఏదైతే హైటు వెయిట్ ఉంటుందో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అవైతే ఒకసారి మనం చూద్దాం. ఫ్రెండ్స్, ఈ హైటు వెయిట్ చెస్ట్ వీటికి సంబంధించి మేల్ క్యాండిడేట్స్కి ఫీమేల్ క్యాండిడేట్స్కి సపరేట్గా అయితే ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేల్ క్యాండిడేట్స్కి చూద్దాం, తర్వాత ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే చూద్దాం. ఫ్రెండ్స్, మనకి హైట్ చూసుకున్నట్లయితే మేల్ క్యాండిడేట్స్కి 170 సెంటీమీటర్స్ ఉండాలి, ఫీమేల్ క్యాండిడేట్స్కి 157 సెంటీమీటర్స్ ఉండాలి. చెస్ట్ చూసుకుంటే మేల్ క్యాండిడేట్స్కి 80 సెంటీమీటర్స్ ఉండాలి. బ్రీతింగ్ తీసుకోకముందు అంటే గాలి పీల్చకముందు, గాలి పీల్చిన తర్వాత అంటే బ్రీతింగ్ తీసుకున్న తర్వాత 5 సెంటీమీటర్స్ ఎక్స్పాండ్ అయితే అవ్వాలి. ఫీమేల్ క్యాండిడేట్స్కి చెస్ట్కి సంబంధించి ఎటువంటి మెజర్మెంట్స్ అయితే ఇవ్వలేదు, అదైతే గుర్తుంచుకోండి. ఫ్రెండ్స్, మనకి హైట్లోని చెస్ట్లోని రిలాక్సేషన్స్ అయితే ఇచ్చారు. అవి మనకైతే అప్లికేబుల్ అవ్వవు. ఏదైతే ట్రైబల్ స్టేట్స్ అయితే ఉంటాయో, మణిపూరు, మధ్యప్రదేశ్, మేఘాలయ, మిజోరం, నాగాల్యాండ్, సిక్కిం, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్ ఏవైతే ఉంటాయో ఈ స్టేట్ల వాళ్ళకి అప్లికేబుల్ అవుతాయి. సో వీటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ అవసరం అయితే లేదు. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి రేసింగ్, లాంగ్ జంపింగ్, హై జంపింగ్ ఉంటాయి. తర్వాత వాటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, మనకి ఇవి కూడా మేల్ క్యాండిడేట్స్కి ఫీమేల్ క్యాండిడేట్స్కి సపరేట్ ఉంటాయి. మేల్ క్యాండిడేట్స్ చూసుకుంటే 1 mile రేస్ అయితే ఉంటుంది. దీన్ని చూసుకుంటే 7 minutes 30 secondsలో కంప్లీట్ అయితే చేయాలి. ఫీమేల్ క్యాండిడేట్స్కి 800 meters రేస్ అయితే ఉంటుంది. దీన్ని చూసుకుంటే 6 minutesలో కంప్లీట్ చేయాలి. లాంగ్ జంప్ చూసుకుంటే మేల్ క్యాండిడేట్స్ 10 feet డిస్టెన్స్ అయితే దూకాలి. దీనికి 3 chances ఇస్తారు. ఫీమేల్ క్యాండిడేట్స్ 6 feet డిస్టెన్స్ అయితే దూకాలి, వీళ్ళకి కూడా 3 chances ఇస్తారు. హై జంప్ చూసుకుంటే మేల్ క్యాండిడేట్స్ 3 feet దూకాలి, వీళ్ళకి 3 chances ఇస్తారు. ఫీమేల్ క్యాండిడేట్స్ 2.5 feet దూకాలి, వీళ్ళకి కూడా 3 chances అయితే ఇస్తారు. ఫ్రెండ్స్, ఇవైతే మనకి ఫిజికల్ స్టాండర్డ్స్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లకు సంబంధించినటువంటి డీటెయిల్స్. నోటిఫికేషన్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. ఇంకేమైనా నేను డీటెయిల్స్ అయితే మిస్ చేసి ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేస్తే నేను ఆ డీటెయిల్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి అని చెప్పి మీరు అయితే డౌట్ పడవచ్చు. ఫ్రెండ్స్, మనకి ఎగ్జామ్ సెంటర్స్ ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద 9 ఎగ్జామ్ సెంటర్స్ ఇచ్చారు. అందులో మనకి తెలుగు రాష్ట్రాల వాళ్ళకి దగ్గరగా ఉన్న ఎగ్జామ్ సెంటర్ హైదరాబాద్. ఇక రిమైనింగ్ ఎగ్జామ్ సెంటర్స్ చూసుకుంటే న్యూఢిల్లీ, గౌహతి, జమ్మూ, ప్రాంచ్య, అజ్మీర్, నాగ్పూర్, ముజాఫర్, పల్లింపూర్ ఇవైతే మనకి రిమైనింగ్ ఎగ్జామ్ సెంటర్స్. ఇక మనం అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఈ పోస్టులకు చూసుకున్నట్లయితే 100 rupees అప్లికేషన్ ఫీజుకి అయితే మెన్షన్ అయితే చేశారు. అదైతే ఇక్కడ మీరైతే గుర్తుంచుకోండి. ఈ 100 rupees అప్లికేషన్ ఫీజు కూడా ఎవరైతే ఎకనామికల్ వీకర్ సెక్షన్, ఓబీసీ క్యాండిడేట్స్, అండర్సర్వ్డ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళైతే పే చేయాలి. రిమైనింగ్ క్యాండిడేట్స్ అంటే ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఉంటారో వాళ్ళు, ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా అప్లికేషన్ ఫీజు అయితే పే చేయకుండా డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ క్లియర్గా అయితే చూడండి. ఫ్రెండ్స్, మీకు స్టార్టింగ్లో ఒక చిన్న మిస్టేక్ అయితే చెప్పాను, ఏంటంటే ఈ పోస్టులకి ఆన్లైన్లో అప్లై అయితే చేయాలని. కాదు ఫ్రెండ్స్, ఈ పోస్టులకి ఆఫ్లైన్లో అప్లై అయితే చేయాలి. ఈ 100 rupeesని కూడా డీడీ రూపంలో పే చేయాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. సో డీడీ ఎలా తీయాలో కూడా నేను చెప్తాను. ఫ్రెండ్స్, మీకు స్టార్టింగ్లో నేను ఒక మిస్టేక్ అయితే చెప్పాను, అదేంటంటే ఈ పోస్టులకి ఆన్లైన్లో అప్లై చేయాలని. కాదు ఫ్రెండ్స్, ఈ పోస్టులకి ఆఫ్లైన్లో అప్లై అయితే చేయాలి.
అంటే అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి అప్లై అయితే చేయాలి. అయితే 100 రూపీస్ ఏ విధంగా పే చేయాలి అని చెప్పి మీరు అనుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ 100 రూపీస్ని ఇండియన్ పోస్టల్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో డ్రాఫ్ట్, దాని ద్వారా అయితే పే చేయాలి. అసలు ఇది ఎలా తీయాలో కూడా నేను అప్లై ప్రాసెస్ స్టార్ట్ అయ్యేలోపు వీడియో అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను. అది కూడా మీరు అయితే గుర్తుంచుకోండి. ఫ్రెండ్స్, ఇదా మీరు డ్రాఫ్ట్ అయితే తీసి అప్లికేషన్ ఫిల్ చేసి సెండ్ చేయాల్సిన అడ్రస్ చూసుకున్నట్లయితే మనకి డిఐజిపి గ్రూప్ సెంటర్, సిఆర్పిఎఫ్, భోపాల్, విలేజ్ పంగిసన్, తుల్కంజన్, డిస్టిక్ భోపాల్, మధ్యప్రదేశ్ 462045. ఇదైతే పిన్ కోడ్. టోటల్ అడ్రస్ అయితే ఇది. వీడియో కింద డిస్క్రిప్షన్ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవడానికి లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్స్ అయితే యూజ్ చేసుకుని ఈ నెల 20వ తారీఖు నుంచి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు కనుక ఇంట్రెస్ట్ లేకపోతే మీ ఫ్రెండ్స్కి షేర్ అయితే చేయొచ్చు. అయితే మరిన్ని ఇటువంటి రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మీరు చూస్తున్న వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి.